కాకినాడ జిల్లా గాడిమొగలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. బుచ్చిబాబు తమ గ్రామంలోకి రావద్దంటూ ఆ పార్టీ కార్యకర్తలు అడ్డు నిలవడంతో టీడీపీ శ్రేణులు ఎదురు తిరిగాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చివరికి చేసేదేం లేక వైసీపీ కార్యకర్తలు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ వైసీపీ శ్రేణుల దౌర్జన్యాన్ని దాట్ల బుచ్చిబాబు ఖండించారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మరి ఎక్కడా లేనటువంటి సంస్కృతి మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి పర్మిషన్ లేకుండా వచ్చి పక్క గ్రామంలో వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాలనడం చాలా దుర్మార్గం. అదేవిధంగా నేను పన్నాడు సతీష్ కుమార్ గారు మా గ్రామంలో తిరిగారు. మరి అదే సంస్కృతి మాకుంటే మా గ్రామంలో అడుగు పెట్టకుండా చేయగల కెపాసిటీ నాకుంది. మరి ఇప్పటికైనా పన్నాడు సతీష్ గారు అర్థం చేసుకోవాలి. మేము ఒక పర్మిషన్ పెట్టుకుని గాడిమొగ చొల్లంకి గ్రామాలు ఇవాళ ప్రచార కార్యక్రమం చేసుకుంటున్నాం. మన నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఇటువంటి సంస్కృతి లేదు. కొత్త సంస్కృతి తీసుకొస్తే మరి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇప్పటికైనా సరే మీ కార్యకర్తలకి మీ నాయకులు అందరికీ కూడా చెప్పి ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని మీరు తీసుకొచ్చినట్టయితే మరి దానికి సంబంధించిగా మరి చూపించవలసి వస్తే అటువంటి బుద్ధి మాకు లేదు. మేమంతా కూడా ఒక ప్రజలందరినీ కూడా కలుపుకుని వెళ్తాం కాబట్టి ఇవాళ గాడిమొగలో కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గాడిమొగలో అభివృద్ధి చేసింది ఏదీ లేదు సతీష్ కుమార్ గారు. ఏదో కేవలం ఓఎన్జీసీ డబ్బులు గురించి చెప్పుకోవడం తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఆ రోజు మరి ఈ గాడిమొగలో పంచాయతీ కట్టామంటే మేము కట్టాం. అదేవిధంగా ఈ శ్మశాన వాటికి ఓటు వేసామంటే మేము వేసాం. మరి ఇక్కడ నుంచి గాడిమొగ నుంచి ఆ 4 గ్రామాలకి నీళ్ళు ఇచ్చామంటే ఆ రోజు మా టైంలో చేసాం. ఆయా పార్టీ అధికారంలో ఉండి కూడా నువ్వు మంచినీళ్ళు ఇవ్వలేవు మిగిలిన గ్రామాలకి. ఇక్కడ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయ. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, నవీన్, కాకినాడ జిల్లా పాలకొల మండలంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఓటమి భయంతో ముందుగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులు తెగబడ్డారు. ఎక్కడికక్కడ నియోజకవర్గంలో ముమ్మడివరం నియోజకవర్గం ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు ఈ రోజు తాళరేవు మండలం గాడిమొగలో పోలీసు డిపార్ట్మెంట్ అనుమతి తీసుకుని ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అయితే గాడిమొగ పంచాయతీలోకి దాట్ల బుచ్చిబాబుతో పాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు గ్రామంలో అడుగుపెట్టే సమయంలో అదే వైపున స్థానిక తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు కొంతమంది అటువైపు వెళ్తూ తమ గ్రామంలోకి ప్రచారం చేయడానికి వీలు లేదని తమ గ్రామంలోకి తెలుగుదేశం పార్టీ నేతలను అనుమతించేదని చెప్పి వాళ్ళందరూ కూడా దారి కట్టంగా నిలబడ్డారు. అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుతో పాటు మరిమంది కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలతో అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము పోలీసు శాఖ అనుమతి తీసుకుని గ్రామంలో ఎన్నికల ప్రచారంకి వచ్చామని అడ్డుకోవడానికి మీరే అని చెప్పి ఒక స్థానిక వైసీపీ శ్రేణులతో ఆందోళన దిగారు. అయితే తమ గ్రామంలోకి ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు, ఇది పూర్తిగా వైసీపీ అనుకూల గ్రామం అని చెప్పి వైసీపీ పార్టీ కార్యకర్తలు నేతలపై తిరగబడ్డారు. దీంతో ఒక్కసారి ఇరు వర్గాల మధ్య కాస్త ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ తాము పోలీసు శాఖ అనుమతి తీసుకునే గ్రామంలోకి అడుగు పెట్టామని పోలీసు శాఖ అభ్యంతరం లేని చెప్పని నేపథ్యంలో మీరు రైతు కట్టుకుంటున్నారని ఇటీవల తమ గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థిని తన గ్రామంలోకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం చేసినప్పుడు కూడా మాకు ఏమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయలేదని, అలాంటప్పుడు మీరు ఎందుకు కట్టుకుంటారని చెప్పి వీళ్ళందరూ నిలదీశారు. దీంతో ఇరు వర్గాలు ఒకరినొకరు నెట్టుకోగా వైసీపీ కార్యకర్త పూర్తిగా రౌడీజం చెలవిస్తూ తెలుగుదేశం పార్టీ వెనక్కి పెట్టేశారు. దీంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా నెలకొంది. ఈ లోపు సమాచారం అనుకున్న పోలీసు అక్కడికి వచ్చి ఇరు వర్గాలు శాంతింపజేశారు. అయితే వాస్తవానికి తాళరేవు మండలంలో గడిచిన 15 రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో జనం తిరగబడుతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించి ఇతర ప్రాంతాలకు తమ గ్రామంలో ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ప్రచారం కోసం ఎన్నికలపై తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఈ గ్రామాలు ఉన్నాయని మండలం మొత్తం ఓటమిపై చేసేయని చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ అప్పారావు.